హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ భక్తి. ఈరోజు మన తెలంగాణలో ఉన్న ఒక శక్తివంతమైన శివాలయం గురించి చెప్పబోతున్నాను. భక్తులందరూ కూడా దీన్ని దక్షిణ కాశీగా పిలుచుకోవడం జరుగుతుంది. ఈ దేవాలయం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో ఉన్న వేములవాడ రాజన్న స్వామిగా భక్తుల చేత స్వామివారు పిలిపించుకోవడం జరుగుతుంది. తూర్పు చాళుక్యులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాలు దొరికాయి. భవిష్య పురాణంలో కూడా ఈ దేవాలయం గురించిన ప్రస్తావన ఉంది. సూర్య భగవానుడు ఇక్కడికొచ్చి ఈ స్వామివారిని పూజించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందటం జరిగింది. ఇక్కడ శివుడు రాజరాజేశ్వరుడుగా భక్తుల చేత పూజలు అందుకోవటం జరుగుతుంది. ఈ దేవాలయంలో విష్ణుమూర్తి, అనంత పద్మనాభ స్వామి, శ్రీరామచంద్రమూర్తి, సీతామాత, మహిషాసుర మర్దిని, బాలా త్రిపుర సుందరి, లక్ష్మీ గణపతి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం ఈ దేవాలయంలో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడున్న రుద్రగుండం. ఎవరైనా సరే ఈ రుద్రగుండంలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటే వాళ్ళకున్న సర్వ పాపాలు తొలగిపోతాయంట. ఈ స్వామివారిని దర్శించుకోవడానికి తెలంగాణ రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా వందలాది మంది భక్తులు ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ దేవాలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కోడెల సాంప్రదాయం. మనకి భారతదేశంలో ఎన్ని దేవాలయాలు తిరిగినా ఈ సాంప్రదాయం కనిపించదు. ఇదున్న ఏకైక దేవాలయం ఇదే. స్వామివారికి మొక్కుకున్న భక్తులు మొక్కు తీరిన తర్వాత ఈ స్వామివారికి కోడెలను సమర్పించడం జరుగుతుంది. భక్తులు కోడెలను సమర్పించేటప్పుడు ఆ కోడెలను తీసుకొని ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు, 11 ప్రదక్షిణలు తిరుగుతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైనా సరే సంతానం లేకుండా ఇబ్బంది పడే దంపతులు ఇక్కడికొచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారికి కోడెలను మొక్కుకుంటే సంతానం తప్పనిసరిగా అందుతుందంట. అలా లక్షల మందికి జరిగి తీరింది. త్రేతాయుగ కాలం నుంచి ఈ దేవాలయం ప్రస్తావన ఉంది. తూర్పు చాళుక్యుల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ స్వామివారిని అన్ని మతస్థులు వచ్చి దర్శించుకుంటారు. అప్పటి కాలంలో ఉన్న బౌద్ధ మతం, జైన మతం, ముస్లిం, హిందూ సోదరులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు. దానిలో భాగంగానే మనకి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక శివాలయంలో ముస్లిం భక్తుడి సమాధి కనిపిస్తుంది. ఈ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులందరూ కూడా ఆ ముస్లిం భక్తుడి సమాధిని కూడా దర్శించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా అక్కడున్న విభూతిని పెట్టుకొని అక్కడ నెమిలి పింఛంతో కొట్టించుకోవటం వల్ల మన ఒంటిలో ఉన్న దుష్ట శక్తులు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతున్నారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయంలో దర్గా ఉంది. హిందూ ముస్లింలు అందరూ కూడా కలిసి ఇక్కడున్న ఈ స్వామివారిని దర్శించుకొని దర్గాలో కూడా పూజలు నిర్వహించుకోవడం జరిగింది. కానీ గత కొంతకాలం క్రితం నుంచి హిందువులు మా దేవాలయంలో ముస్లిం దర్గా ఉండటానికి వీల్లేదని ఆరోపిస్తున్నారు. అన్యాయంగా ఈ దేవాలయంలో ఈ దర్గాని నిర్మించారని, కాబట్టి ఈ దర్గాని తొలగించాలని ఈ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరూ కూడా ఒక చీటీలో ఈ దర్గాను తొలగించమని రాసి హుండీలో వేయటం జరిగింది. అసలు ఈ స్థల పురాణాన్ని బట్టి హిందూ దేవాలయంలో దర్గా ఎందుకుందని మనం పరిశీలించి చూస్తే పూర్వం రోజుల్లో అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక ముస్లిం శివుడికి పరమ భక్తుడిగా జీవనం సాగించేవాడంట. ప్రతిరోజు కూడా వచ్చి ఈ శివుడిని దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదం పొందేవాడంట. అకస్మాత్తుగా అతను చనిపోయాడు. అతను చనిపోయేటప్పుడు ఒక చివరి కోరిక కోరి చనిపోవడం జరిగింది. స్వామివారి ఆలయానికి ఎదురుగానే తన సమాధిని నిర్మించాలని అతను చివరి కోరిక కోరగా అప్పుడు ఉన్నవాళ్ళు స్వామివారి దేవాలయానికి ఎదురుగానే ఈ దర్గాని అంటే ఇతని సమాధిని నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా శివుణ్ణి దర్శించుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ దర్గాలో కూడా ఈ భక్తుడి ఆశీర్వాదం కూడా తీసుకోవడం సాంప్రదాయంగా మారింది. అయితే ఇదంతా పుక్కిట పురాణమని, ఇదంతా అబద్ధమని, అది యథార్థమైన సంఘటన కాదని ముస్లిం రాజు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఒక ముస్లిం వ్యక్తి గర్భాలయంలోకి ప్రవేశించి శివలింగంపై మూత్రం పోయటం జరిగింది. అది చూసిన హిందువులందరూ కూడా ఆగ్రహించి అతన్ని చంపివేశారు. ఆ నోట ఈ నోట పడి ఈ విషయం ఆ ముస్లిం రాజుకి తెలియటంతో ఆ ముస్లిం రాజు కావాలనే హిందువులను హింసించి ఈ దేవాలయంలో ఈ దర్గాని నిర్మించాడని, ఈ దేవాలయాన్ని దర్శించుకున్న వాళ్ళందరూ కూడా ఈ దర్గాని దర్శించుకోవాలని ఆజ్ఞ జారీ చేశారని, అప్పటి నుంచి హిందువులందరూ కూడా స్వామివారితో పాటు ఈ దర్గాను కూడా దర్శించుకుంటున్నారని హిందూవాదులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మన కాశీ క్షేత్రం, అయోధ్య రామ మందిరం లాగా ఈ దేవాలయంలో కూడా దర్గా ప్లస్ శివుడు ఉంటాడా ఉండడా అనేది కాలమే నిర్ణయిస్తుంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా సోదరభావంతో మెలిగి భారతదేశ అభివృద్ధికి పాటుపడితేనే బాగుంటుంది. అంతేగాని దర్గాల కోసం, గుడుల కోసం, చర్చిల కోసం, మతాల కోసం మనుషులు మనం పోట్లాడుకోవడం తగదు. నెక్స్ట్ ఇంకొక మంచి దేవాలయం ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వస్తాం. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.